హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డు ఉప్పు చేప ములక్కాడ పులుసు చేశాను. ఇది ఎండు చేప వాసన రాకుండా మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఇది వంజరం చేపలు. ఇది చూడండి, ఉప్పు చాలా ఎక్కువ పట్టించి ఎండబెట్టారు కదా. ఈ సాల్ట్ అంతా పోవాలి అంటే మనం రాయి పెట్టి రుద్దగసరు లేకుండానే పైన కూడా నల్లగా ఉండేది ఎలా పోవాలంటే మనం వేడి వేడి నీళ్లు ఈ చేపల్లో వేసుకోండి. వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూడండి, దానికి అదే ఈ పైనున్న పొరంతా చక్కగా వచ్చేస్తుంది. చూసారా, ఇదంతా మనం ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం రాయి పెట్టి రుద్దితే, రాయి మీద రుద్దినట్టయితే చాలా మెత్తగా అయిపోయినట్టు అలా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు ఎండు చేపలు మనం వండేటప్పుడు వాసన లేకుండా ఉంటుంది, నీసు వాసన అంతా పోతుందన్నమాట. చూసారా, ఇదంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా చేసుకోండి. చేసిన తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం తినేటప్పుడు. ఇవి కొంచెం కలర్ వచ్చేటట్టు కింద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, వీటిని వేసుకుని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం కర్రీ చేసుకునేటప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయి, చక్కగా గట్టి పడతాయి అన్నమాట. ఎండు చేపలు తినేటప్పుడు కూడా గట్టిగా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్స్ని ఒక 2 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా వేసుకుని ఇవి మగ్గే వరకు ఇలాగ మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా చక్కగా ఇలా చూడండి, ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ ములక్కాడని వేసుకున్నాను. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని ఇవి కూడా కొంచెం మగ్గేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 3/4 టీ స్పూన్ కారం వేసాను. వేసుకుని మనం పసుపు ఫస్టే వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఎండు చేపలు, ఎగ్స్ కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి దీన్ని కూడా మంచిగా ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మీరు ఒకవేళ కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు. నేను చింతపండు వేయట్లేదు, టమాటోస్ ఎక్కువ వేసుకున్నాను కదా. ఇలా 1 గ్లాసు వాటర్ వేసుకుని దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. మీకు పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఇలాగా ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, ఎండు చేపలు మంచిగా మెత్తబడిపోకుండా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.